హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది ప్రకటించారండి ప్రభుత్వము. అయితే సచివాలయ అధికారులు మీరు తప్పనిసరిగా ఈ 4 ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఫోకస్ ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లు రద్దుపై అయితే ఫోకస్ అయితే పెట్టారు. అయితే మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చండి. మీ యొక్క పేరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మనకు పెన్షన్ ఉందా అంటే మన యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఆ లింక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది. ఆ పెన్షన్ ఐడి కార్డులో మీ దగ్గర పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఆ నెంబర్ అనేది ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలండి, మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఆ స్టేటస్లో మీకు ఏంటంటే మీరు పెన్షన్ తీసుకోవడానికి యాక్టివేషన్లో ఉన్నారా లేదా ఇన్యాక్టివేషన్లో ఉన్నారా అనేది మీకు క్లారిటీగా స్టేటస్ చూపిస్తుంది. యాక్టివేషన్లో ఉంటే నో ప్రాబ్లం అండి, పెన్షన్కి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 4 కేటగిరీల పెన్షన్లపై ఎందుకు ఫోకస్ పెట్టారు ఏంటి, సో మనకు ఏమేమి పేపర్లు ఇవ్వాలి ఏంటి, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు గత ప్రభుత్వంలో చాలామంది ఫ్రాడ్ చేసి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. అలాంటి వాళ్ళపైన అయితే కొరడా అయితే జాడిస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఎవరైతే ఈ విధంగా చేసి ఉంటారో వారి అందరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. అది వికలాంగ పెన్షన్ కానివ్వచ్చు, వితంతు పెన్షన్ కానివ్వచ్చు, వృద్ధాప్య పెన్షన్ కానివ్వచ్చు. సో ప్రతి మనకు కిడ్నీ బాధితులు ఎలాంటి పెన్షన్ అయినా కానీ సో వారు అర్హత లేకుండా అనర్హత ఉండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటే కనుక వారందరి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏంటంటే వికలాంగులు లేకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే డాక్టర్లు ప్లస్ ఏంటంటే వాలంటీర్లకు కొంచెం అమౌంట్ అంటే లంచం రూపంలో అయితే ఇచ్చి వారు ఏంటంటే పెన్షన్కి సంబంధించి ఫేక్గా సర్టిఫికెట్స్ సృష్టించుకొని సో పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని డబ్బులు అయితే ఇప్పుడు కూడా పొందుతున్నారు. అలాంటి వాళ్ళపై అయితే మనకి ఏంటంటే సర్వే అయితే చేయబోతున్నారండి. ప్రతి ఇంటికి అయితే పెన్షన్దారుల ఇళ్ళకైతే ఈ సచివాలయ అధికారులు అయితే వస్తారు. వచ్చి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఒకవేళ వాళ్ళైతే వికలాంగులు ఉంటే కనుక వారి యొక్క సదరం సర్టిఫికేట్ చెక్ చేస్తారు. అలాగే మనకేంటంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే చెక్ చేస్తారండి. సో ఇవన్నీ చెక్ చేసి వారు ఎలిజిబుల్ ఉంటేనే వారికి పెన్షన్ పెడతారు. వారు ఒకవేళ ఇనెలిజిబుల్గా ఉంటే కనుక వారి యొక్క పెన్షన్ తొలగిస్తారు. ఈ 4 కేటగిరీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే అయితే జరుగుతుంది. అయితే వీరందరి ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి అనర్హులుగా తెలుపబడతారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి జనవరిలో పెన్షన్ అయితే రాదండి. సో ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జాగ్రత్త పడండి. ఎవరైనా ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదండి. సో ఎవరైతే జెన్యున్గా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ జెన్యున్గా ఉన్నట్లయితే, ఒకవేళ జెన్యున్గా ఉన్నా కానీ ప్రభుత్వం ఏదో అన్ఫార్చునేట్లీగా పెన్షన్ తొలగిస్తే కనుక మీకు మళ్ళీ ఆప్షన్ ఉంది. సో దాని ద్వారా మీరు సరి చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.